హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనమాట. 9 మెంబర్స్ అయితే 100% కన్ఫర్మ్ అయిపోయారనేసి ఫస్ట్ టైం మన ఛానల్లో చెప్పాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. సో ఈ రోజు వీడియోలో ఏం చెప్తున్నానంటే బాగా అయితే వైరల్ అవుతుంది. సీజన్ 8 వాళ్ళు ఒక అమ్మాయిని అయితే అంటే మిస్ ఇండియా 2023కి తనైతే కండక్ట్ చేసిందనమాట. తెలంగాణకు చెందినటువంటి ఊర్మిళ చౌహాన్. సో తనైతే వచ్చే అవకాశం ఉంది అని అయితే, అంటే బిగ్ బాస్ టీం చాలామందిని కన్సల్ట్ అవుతూ ఉంటారు. అందులో భాగంగా ఊర్మిళ చౌహాన్ కూడా కన్సల్ట్ అయ్యారు. సో తను కూడా యాక్సెప్ట్ చేసింది అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఇది కన్ఫర్మ్గా కాదు, ఒక 90% ఛాన్స్ అయితే ఉందన్నమాట ఊర్మిళ చౌహాన్కి. సో తను ఏంటంటే 2023 మోడల్ కాంటెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మోడలింగ్ చేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ లేడీ అనమాట. సో తను బిగ్ బాస్ సీజన్ 8లోకి ఆ గ్లామర్తో పాటు తను కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్గా ఉంటారు కాబట్టి తను మీరు చూసే ఉంటారు. మోడల్ లాస్ట్ టైం యావర్ వచ్చారు, అంతకుముందు రాజు వచ్చారు. సో అదేవిధంగా ఆ తరహాలో తిను కూడా ఒక మోడలింగ్ టైప్ ఒక కంటెస్టెంట్, ఫీమేల్ కంటెస్టెంట్ ఉంటే చాలా బాగుంటుంది అని భావించి బిగ్ బాస్ టీం వాళ్ళు సో ఊర్మిళ చౌహాన్ అయితే కన్సల్ట్ అయ్యారైతే ఇన్ఫర్మేషన్. సో తిను గురించి ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం మన చాలా చెప్తున్నామండి. ఓకేనా, ఊర్మిళ చౌహాన్ గురించి ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వస్తుంది అనేసి ఇంతవరకు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే, ఓకేనా, శ్రీను అఫీషియల్ కానివ్వచ్చు, లేకపోతే మహిదర్ రివ్యూస్ కానివ్వచ్చు, లేకపోతే మన ది ఫనీ అన్న కానివ్వచ్చు, అలానే బిగ్ బాస్ మెయిన్ రివ్యూవర్ ఆదిరెడ్డి కానీ ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం మన ఛానల్ చెప్తున్నాం అనమాట. సో మనకు విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఊర్మిళ చౌహాన్ కూడా మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంది అనేది ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఊర్మిళ చౌహాన్ వస్తే ఎలా ఉంటుంది అన్నది కామెంట్ మాకు తెలియచేయండి. అలానే ఇప్పటి వరకు వస్తున్న బెస్ట్ ప్రకారం అయితే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 8 అంటే 8 కదా, సో సెప్టెంబర్ 8 వచ్చే అవకాశం అయితే ఉంది అని లాస్ట్ వీడియోలో చెప్పాను. నేనే చరమని చెప్పారనమాట. కానీ అది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సీజన్ ఫస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తే చాలా బాగుంటుంది అని బిగ్ బాస్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి ఒక వారం ముందే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్. సో ఏది ఏమైనా సరే సీజన్ 8 అనేది చాలా గ్రాండ్గా అయితే ఉండబోతుంది అనమాట. సీజన్ 7 ఉల్టా పుల్టాతో బీభత్సంగా హిట్ కొట్టింది. నాకు తెలిసి టీఆర్పీ రేటింగ్స్ కూడా ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరికి వెళ్ళదనమాట, అంత టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో సీజన్ 8 కూడా అంతకు మించే ఉంటుంది అని అయితే నాకైతే తెలుస్తుంది అనమాట. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ కండిషన్స్ వెతికే ప్రాసెస్ కానీ ఈసారి దాదాపు 245 మందిని కన్సల్ట్ అయ్యారన్నమాట బిగ్ బాస్ వాళ్ళు. ఓకేనా, 245 మెంబర్స్ కన్సల్ట్ అయ్యారు. అందులో ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలియదు. కాకపోతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే 9 మందిని కన్ఫర్మ్ చేశారని నేను చెప్పాను అనమాట. ఆ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మన చాలా ఉంది. ఎవరన్నా చూడాలంటే చూడండి. ఓకేనా, ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీకు ఫర్దర్ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.